guys, welcome back to my channel Teeku Creations. I'm back with my new editing tutorials. ఈ రోజు ఈ CDP డిజైన్ ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా నేర్చుకోండి. ఈ ఎడిట్ కోసం పిక్సార్ట్ అండ్ ఫోటోరూమ్ యాప్ యూస్ చేస్తున్నాం. యాప్ లింక్స్ వచ్చేసి వాట్సాప్ ఛానల్లో ఉంటాయి అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి యూట్యూబ్ బయోలో ఉంటుంది. ఫాలో చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోరూమ్ యాప్ని ఓపెన్ చేసి స్టార్ట్ ఫోటో పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుంచి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా 5 ఫొటోస్కి మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇలాగే 5 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకొని పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేయండి. సో ఇందులో ఎడిట్ ఫోటో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూల్స్లో క్రాప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇన్స్టా పోర్ట్రేట్ అని ఉంటుంది స్క్వేర్ పక్కన. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ ఫోటో ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందాక 5 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నారు కదా, సో ఆ 5 ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈ ఫొటోస్ అన్నిటిని సెంటర్లో ఈ విధంగా సైజ్ని అడ్జస్ట్ చేస్తూ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ 2 లేయర్స్ పైన క్లిక్ చేసి ఏదైనా పైన ఉన్న ఫోటోని హోల్డ్ చేసి మూవ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో వైట్ బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా ఫొటోస్ని అయితే సెట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఈ ఫొటోస్కి కొంచెం కార్నర్స్లో ఎరేజ్ చేసుకోవాలి. సో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. సో స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోటోకి షాడో అప్లై చేసుకోండి. బ్లర్ వచ్చేసి 30, ఒపాసిటీ 50 అండ్ హారిజంటల్ వర్టికల్ బోత్ 0 సెట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ 5 ఫొటోస్కి సేమ్ మెజర్మెంట్స్ని అప్లై చేసేయండి. స్టిక్కర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సర్చ్లో స్ప్లాష్ అని సెర్చ్ చేయండి. ఈ స్టిక్కర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అడ్జస్ట్లోకి వెళ్ళి హ్యూని మీ అవుట్ఫిట్ కలర్కి మ్యాచ్ చేసేయండి. అండ్ అలాగే లేయర్స్ పైన క్లిక్ చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్కి మూవ్ డౌన్ చేసేయండి. ఇక్కడ ప్లస్ ఆర్ ఇంటూ ఆప్షన్ మాత్రమే యూజ్ చేయండి. ఇందులో మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళి కలర్ స్ప్లాష్లో ఈ స్టిక్కర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన స్టిక్కర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం బ్రైట్నెస్ని నేను డిక్రీజ్ చేస్తున్నాను. సో అవుట్ఫిట్ కలర్లో ఎల్లో కలర్ మ్యాచ్ అవ్వడానికి బటర్ఫ్లై స్టిక్కర్ని సెర్చ్ చేసి ఇలాంటి ఒక స్టిక్కర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టిక్కర్కి అయితే నేను బ్లెండింగ్ అప్లై చేసి లైట్ని అప్లై చేసి ఇక్కడ ఎక్స్ట్రా బటర్ఫ్లైస్ని ఎరేజ్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ పైన బటర్ఫ్లైని మూవ్ డౌన్ అయితే చేసేసుకోండి. బర్త్డే స్టిక్కర్స్ ఆర్ కోడ్స్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సేవ్ అయిపోతుంది. అండ్ టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్లో క్లారిటీ అండ్ కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేసుకొని సో బేసిక్ అడ్జస్ట్మెంట్స్ ఇవి. సో మీ ఫోటో అయితే మరింత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఈ ఎడిట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.